వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండిన వాక్యం ఈరోజు ఎక్కడుందని? దేవుని యొద్ద ఉన్న వాక్యం ఈరోజు ఎక్కడుంది? మన యొద్ద ఉన్నది. మన యొద్ద ఉన్న వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నారు? ఎంతమంది చదువుతున్నారు? ఈరోజు అనేక మంది వాక్యాన్ని చదవమంటే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని చదవటానికి ఈరోజు ఎంతోమంది చిన్న బిడ్డల కాడ నుంచి 60-70 సంవత్సరాలు చచ్చిపోయే వయసు వరకు కూడా బైబిల్ చదవాలంటే ఇష్టం చూపించట్లేదు. క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే మనం ముందుగా క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నందుకు వాక్యం కూడా చదవకపోతే ఎందుకండి? ఈరోజు చిన్న బిడ్డలకి బాల్యదనం నుంచి వాక్యం నేర్పించమని బైబిల్ చెప్తుంటే తల్లిదండ్రులు బాల్యదనం నుంచి వాక్యం ఎవరైనా నేర్పించారా? రేపు దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. బాల్య దినము నుంచి మీ బిడ్డలకి వాక్యాన్ని ఎవరైనా నేర్పించారా? ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోండి. ఎందుకంటే వాక్యము ఖచ్చితంగా రాయించబడిందంటే అది మనం నేర్పించాలి. నేర్పించలేదంటే తప్పెవరిదంటే తల్లిదండ్రులదే. ఈరోజు యవనస్తులు వాళ్ళని కాడిని మోయాల్సిన సమయంలో కాడిని మోయట్లేదు. ఎందుకంటే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, వాళ్ళు ఈరోజు మోయట్లేదు. బైబిల్ చదువుదాం. ఎందుకు? చదవకపోతే మునిగిపోయేదేముంది? దేవుని వాక్యమే కదా. అదే స్కూల్లో పంపేయండి, కొడుకు కూతురు డిగ్రీలు సంపాదించండి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వండి, అది మాత్రం అవ్వాలి. క్రైస్తవుడిగా పుట్టినందుకు వాక్యం అవసరం లేదు మన జీవితాలకి. మనకైతే అవసరం లేదు. ఈరోజు 50 సంవత్సరాల్లో చదవట్లేదు చిన్న బిడ్డలు, అసలే నేర్పించట్లేదు తల్లిదండ్రులు. ఈరోజు వాక్యం ఎప్పుడు పట్టుకుంటాం తెలుసా? ఆదివారం వస్తే చాలు, అప్పుడు పట్టుకుందాం. అంటే మిగతా రోజులు స్కూల్కి పోవాలి, చదువుకోవాలి, డిగ్రీలు సంపాదించాలి, ఉద్యోగాలు సంపాదించాలి. చచ్చాక ఇవన్నీ మనతోటి వస్తాయా? వాక్యము మనతో ఉంటే మన ఆత్మ పరలోకానికి చేర్చడానికి అవకాశం దొరుకుతుందని మనకు తెలిసి కూడా అంత అజ్ఞానంగా మన వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం ఈరోజు మన ముందుకు వస్తే ఎందుకు చదవట్లేదు? ఈరోజు నేను వాక్యాన్ని ఈ లేఖన భాగం గురించి నేను చెప్పాల్సిన అంశం గురించి చదువుకొని రాలేదు తెలుసా? నేను ఈరోజు ఏదైతే చదువుకోవాలో, ఈరోజు నా దినంలో ఏదైతే ఉందో అది మాత్రమే చదువుకొని ఈరోజు మీ ముందు నిలబడ్డాను. నేను రోజుకి 10 లేదా 20 అధ్యాయాల వరకు చదువుతాను. నాకు యవన కాలంలో దేవుని కాడి మోయాల్సిన అవసరం ఉందని నా ఆలోచన దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి తల్లిదండ్రులు లేకపోయినా ఈరోజు చేస్తున్నాను. ఉన్న మీరు మీ పిల్లల్ని ఎలా నడిపిస్తున్నారో ఆలోచన మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడిగా పుట్టినందుకు వాక్యాన్ని మనం నేర్చుకోకపోయినా, చదువుకోకపోయినా, మన బిడ్డలకి నేర్పించకపోయినా తప్పంతా మనదే. ఈరోజు అనేక మంది మనము దేవుని ఆజ్ఞ అంటే ఈరోజు దేవుని వాక్యం ఎవరని తెలియజేస్తుంది? ఇదే వచనంలో క్రీస్తు అని తెలియజేస్తుంది. క్రీస్తుని మనం ఈరోజు నెట్టివేస్తున్నాం. వాక్యాన్ని చదవట్లేదంటే క్రీస్తుని నెట్టివేస్తున్నాం. మాకొద్దు క్రీస్తు, మాకెందుకు క్రీస్తు? మాకు క్రీస్తు అవసరం లేదండి. క్రీస్తుని మేము దూరం పెట్టేస్తాం, కానీ క్రైస్తవులం అని చెప్పుకుంటాం. క్రైస్తవుడు అంటే ఏంది? క్రీస్తు ఫాలోవర్. క్రీస్తు ఫాలోవర్ అని చెప్పుకోవడానికి మన అర్హత ఎక్కడుంది? వాక్యమే చదవను మనం, అర్హత సంపాదించుకోలేని మనం క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని తిరుగుతున్నాం. ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు ఎన్నో త్యాగాలు చేయాలి, ఆ విషయం మర్చిపోయారు. ఈరోజు మనము వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి. వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో కోల్పోతున్నామని. చాలా వరకు మనము మన జీవితంలో ఎందుకు ఏమి జరగట్లేదు అంటే వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. మొదటిగా మనము ఎప్పుడు నుంచి చదువుకున్న వాక్యమే ఇది. అందరికీ తెలుసు ఈ మాట. యోహాను సువార్త 1 వచనం అందరికీ తెలిసిన వాక్యమే, కానీ ఆ వచనంలోని భావం ఇంకా అర్థం కాలేదు. దేవుని వద్ద ఉన్న వాక్యము మన దగ్గరకు వచ్చినా కానీ మనము దేవుని వాక్యాన్ని కానీ క్రీస్తుని నెట్టివేయటం జరుగుతుంది. ఎందుకు? మనం క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే వాక్యాన్ని చదవాలా అంటారా? చదవాల్సిన అవసరం లేదంటారా? ఒక్కసారి గమనించండి. అనేక మంది ఈరోజు చాలా అంటే చాలా క్రైస్తవుల్లో 90% వరకు ఈరోజు బైబిల్ చదవట్లేదు. అందుకే అనేక మంది చేత మనము వ్యర్థంగా అనిపించుకుంటూ ఉన్నాం. సత్యవాక్యాన్ని మనకు తెలిసినప్పుడు, సరిగా మనం నేర్చుకున్నప్పుడు, సరిగా అనేక మందికి మనం బుద్ధి చెప్పే విధంగా మనం ఉంటాము. మనం చెప్పట్లేదంటే మనం నేర్చుకోవట్లేదనే. ఇలాగా అనేక మంది వాక్యంలోని భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.
నేను చాలామందిని గమనించాను. ఈరోజు నేను సండే స్కూల్గా నా పిల్లలకి చెప్పింది ఏంటంటే, ప్రతి దినం మీరు ఏం చదువుతున్నారో, ఏం రాస్తున్నారో, మీరు స్కూల్కి వెళ్ళిన ప్రతిదాన్ని మీరు ఎట్లయితే రాసుకుంటున్నారో, మీరు ఏం చదువుతున్నారు అనేది కూడా మీరు ఒక నోట్బుక్ రాసుకొని నాకు ప్రతిరోజు నెక్స్ట్ సండే కల్లా నాకు చూపించాలని చెప్పాను. అంటే వాక్యము జీవితానికి అవసరమని, వాక్యానికి జీవితం కంపల్సరీ అవసరం. కానీ ఈరోజు వాక్యం కంటే ఉద్యోగాలు, చదువులు, ఇంకా ఇంకా ఏదోదో చేస్తున్నాం. అమెరికా పంపించాలి, ఇంకొక చోటకి పంపించాలి. ఎక్కడికి పంపించినా చివరికి ఎక్కడ పడుకోవాలి మనం అందరికీ తెలుసు. మరి ఎందుకు వాక్యాన్ని చదవటానికి మనం అంతా నెగ్లిజెన్సీ? దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వని రోజు మనము మన ప్రాణాన్ని వదులుకున్నట్టే, ఖచ్చితంగా వదులుకున్నట్టే. మనము మత్తయి సువార్త 28:19 ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు. ఇక్కడ ఏమనుందండి? శిష్యులకి క్రీస్తు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ప్రతి మనిషికి మీరు బాప్తీసం ఇచ్చుచు ప్రతి సువార్తను అందించమన్నాడు. ఈరోజు బాప్తిజము అంటే ఎవ్వరూ తీసుకోవడానికి ముందడుగేయట్లేదు. ఇది కూడా క్రీస్తుకు సాక్షిలో ఒక భాగమే. బాప్తిజం తీసుకోకుండా సువార్త చెప్తా అనే వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. బాప్తిజం తీసుకోకుండా కూడా దేవునికి అంగీకరమైన బిడ్డగా నేను ఉంటాననే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బాప్తిజం ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్. బాప్తిజం తీసుకోకపోతే మనం క్రీస్తుని ఎరగనట్టే. క్రీస్తుని ఎరగకుండా మనం ఎలా బాప్తిజం తీసుకోకుండా జీవిస్తున్నాం? ఈరోజు బాప్తీసం తీసుకోవాలంటే సమయం, నేను పలానా రోజు అంటే ఈస్టర్, డిసెంబర్ 25 లేదా మనకు నచ్చిన రోజు బాప్తీసం తీసుకోవాలంటే ఒక రోజును మనము ముందు పెట్టుకుంటున్నాం. అంటే నపుంసకుడు అలానే చేశాడా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నపుంసకుడు అలానే చేశాడా? ఆయన వాక్యం విన్న వెంటనే బాప్తీసం తీసుకున్నాడు. ఈరోజు వాక్యం ప్రతిరోజు ఆదివారం వింటాం, ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్లో వింటాం, ప్రతిరోజు మనం ఏదో ఒక రూపం వాక్యాన్ని వింటాం. విన్నప్పుడు బాప్తీసం నేను తీసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా ఒక్కరు వచ్చినట్టు లేరండి. విన్న వెంటనే వాక్యం బాప్తీసం తీసుకున్న నపుంసకుడే గ్రేట్ అంట. క్రైస్తవుల కంటే, మగ ఆడవారి కంటే ఒక నపుంసకులే గ్రేట్ అనొచ్చు. ఎందుకు చెప్పండి? వాక్యం విన్న వెంటనే బాప్తీసాన్ని తీసుకున్నాడు. ఈరోజు బాప్తీసం తీసుకోవాలంటే ఎన్నో తరతరాలు, యుగ యుగాలు, మన తాతలు ముత్తాతలు, అమ్మ నాన్నలు, ఇప్పుడు మనం విన్నా కానీ బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈ రోజుల్లో యవనస్తులు తీసుకోవట్లేదు, 50-70 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే పాపాలు చేయాలి కదా, అబద్ధాలు మాట్లాడాలి కదా, మనకయ్యే కదా ముఖ్యం. బాప్తీసం తీసుకుంటే మనం తప్పులు చేస్తే మళ్ళీ దేవుడు మనల్ని ఏమని అంటాడు కదా. బాప్తీసం తీసుకోవాలంటే రీజన్స్ చెప్తుంటారు. అయ్యో నేను బాప్తీసం తీసుకుంటే కరెక్ట్గా ఉండలేనో. ఎందుకు ఉండలేం? క్రీస్తు లేదా? క్రీస్తులాగా మనం ఉండలేమనుకుందాం, కానీ మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈరోజు నేను ఈ మాటను చెప్పడానికి ఆలోచన వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చింది. ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తన పిల్లలు తప్పు చేయడానికి ఒక్క నిమిషం ఆలోచిస్తారు, తప్పు చేయరు. అవునా కాదా? చేయరు. అలాంటిది క్రీస్తు బాప్తీసం తీసుకున్నాక మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు తప్పు చేస్తాం? మనం ఎందుకు పాపం చేస్తాం? మనం ఎందుకు అపవాది వైపు తిరుగుతాం? అంటే బాప్తీసానికి నెగ్లిజెన్సీ ఈరోజు చాలామంది ఇస్తున్నారు. బాప్తీసం తీసుకోకపోతే తప్పు మళ్ళీ తల్లిదండ్రులే దీనికి ముఖ్యమైన కారణం. ఎందుకంటే బాప్తీసం తీసుకోవాలని తల్లిదండ్రులు నేర్పియాలి వాళ్ళ బిడ్డలకు. వాళ్ళు వాక్యం వింటున్నందుకు వాళ్ళు తీసుకోవాలి. ఈరోజు అనేక మంది చాలామందికి చెప్పట్లేదు, చెప్పినా వినట్లేదు. ఈరోజు ఏముందిలే బాప్తిజం అనే మాటకి చాలామంది అనర్థంగా జీవిస్తున్నారు. బాప్తిజం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనం క్రీస్తుని తెలుసుకోవాలన్నా, మనం పరిశుద్ధ గ్రంథం మనకి పూర్తిగా అర్థం అవ్వాలన్నా బాప్తిజం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలంటే క్రీస్తుని తెలుసుకుంటేనే కదా. మనము బాప్తిజం ద్వారా మనం క్రీస్తుని తెలుసుకుంటేనే కదా. మనం క్రీస్తుని బాప్తిజం ద్వారా తెలుసుకోకుండా ఎలా జీవిస్తాం? ఒకసారి ఆలోచించుకోవాలి మనం.
ఈరోజు అనేక మంది బాప్తిజానికి నిజంగా వాక్యం విన్న వెంటనే వచ్చి బాప్తిజాన్ని అడిగిన వాళ్ళు లేరండి. ఎందుకు లేరు? ప్రతి ఆదివారం వింటున్నాం వాక్యం. నిజంగా చాలా బాధాకరమైన విషయం. క్రీస్తుకి మనం సాక్షిగా ఉండాలంటే ఈ మాట కూడా చాలా అంటే చాలా ప్రాముఖ్యం. మనం ఇంకో మాటను గమనిస్తే మార్కు సువార్త 16:11. మార్కు సువార్త 16:11 క్షమించండి. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతిని వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయిరి. ఈరోజు ఇక్కడున్న అమ్మ ఏం చేసిందంటే వెళ్ళి సువార్త చెప్పింది. క్రైస్తవులు అనుకున్న మనం, బాప్తిసం తీసుకున్న మనం, క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలనుకున్న మనం సువార్తని ప్రకటిస్తున్నామా? సువార్తని ప్రకటించడానికి బయటికి అడుగులు వేస్తున్నామా? యవనస్తులైన వారు అంటే పెద్దవారంటే వెళ్ళలేకపోవచ్చేమో, కానీ ఆ రోజుల్లో మోషే గారు వీళ్ళందరూ వెళ్ళారు. కానీ యవనస్తులైన వారు వెళ్ళొచ్చు కదా. మీరు వెళ్ళలేకపోతే మీ బిడ్డలను పంపించచ్చు కదా. సువార్తకి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఈరోజు ఆమె క్రీస్తు గురించి సువార్త చేసింది. మనం క్రీస్తు గురించి ఏం చెప్తున్నాం? అనేక మందికి నిజమైన మాటలు, సత్యమైన మాటలు, బైబిల్లో ఉన్న మాటలు, ఒక్క మాట చెప్పి ఒక ఆత్మను మార్చినా దేవుని దగ్గర మనం లెక్క అప్పచెప్పేటప్పుడు సంతోషకరంగానే ఉంటుంది. మనము సువార్త విషయంలో వెనకడుగు వేస్తున్నాం. సువార్త చెప్పడానికి ముందడుగు వేయట్లేకపోతున్నాం. సువార్త అనేది క్రీస్తు సాక్షిగా ఉండటంలో ఇంకొక భాగమే అనే విషయం మనం మర్చిపోయాం. ఒక్కసారి మనము సువార్త విషయం బయటికి వెళ్ళి చెప్తున్నప్పుడు అక్కడ జరిగే నిందలు మనకి పరలోకం చేరటానికి అవకాశాన్ని ఇస్తుంది. అక్కడ జరిగే అవమానాలు పరలోకం చేర్చడానికి మనకు అవకాశం ఉంది. మనం ఎప్పుడైతే సువార్త చెప్పడానికి బయటికి వెళ్ళినప్పుడు మనము అక్కడ అవమానాలు, ఎవరైనా ఏమన్నంటే కొట్టడం, తిట్టడం చేసినప్పుడు మనకి తోడుగా పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మనకు తోడుగా ఉండి మనకి ఓదార్పునిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. సువార్త చెప్పడానికి మనం ఈరోజు ముందుకు అడుగులు వేయట్లేదు. క్రీస్తుని తెలుసుకున్న మనం ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు? ఒక్కసారి ఆలోచించుకోండి. సరే, మనం పోలేకపోయినా మన బిడ్డలను పంపించు కదా. వాళ్ళు వెళ్ళలేకపోతున్నారా? కారణం దేవుణ్ణి చిన్న వయసు నుంచి తెలుసుకోలేకపోవడం, బాప్తీసం తీసుకోలేకపోవడం, యవన కాలంలో దేవుడి కాడిని మోయలేకపోవడం. ఇవి జరగకపోవటం వల్ల సువార్త చెప్పడానికి ఎవరు ముందుకు అడుగులు వేయట్లేదు. సువార్త చెప్పడం అంటే అంత ఆషామాష పని అయితే కాదు. కానీ ఆ రోజు క్రీస్తు మన కోసం మనం మార్చుకోవటం కోసం, మనకి సువార్త చెప్పడం కోసం భూమి మీదకి వచ్చాడు. మనకు సువార్త చెప్పి మనల్ని ఆయన రక్తంతో కడిగి ఆయన మరణించాడు. ఆయన మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఈరోజు 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం. అది ఎప్పుడు ఉపవాసం ఉండాలి? క్రీస్తు ప్రారంభంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు మనం ఇలా ఉంటున్నాం. గత సంవత్సరం చెప్పాను ఉపవాసం అనగా ఏంటని. ఒక ఆత్మనైనా మనం మార్చాలని. ఈరోజు మనం సువార్త చెప్పడం వల్ల ఒక ఆత్మనైనా మార్చితేనే కానీ పరలోకం ముందు మనకి స్థానం దొరకదు. నేను మొదట్లో అదే అనుకున్నాను. నేను మారితే చాలే అనుకున్నాను. నేను మారాను, కానీ నా ప్రాణం, దేవుని ఆలోచన ఇంకొక్కరినైనా మార్చాలనుకోను. అలానే నా భార్యను మార్చుకోవటం జరిగింది. అలానే అక్కడితో ఆగటం జరగల. ఇంకా 10 మందిని మార్చాలి, ఇంకా ఎవరైనా మార్చాలి అనుకుంటూ అదే ఆలోచనతో యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో నేను వాక్యం చెప్పడం జరిగింది. అంటే దేవుని ఆత్మ ఒక ఆత్మను మార్చాలని, అగ్నిలో పడకుండా లాగాలని మన ఆత్మ ప్రేరేపించడానికి కారణం ఏంటంటే దేవుని పనిలో మనం ఉన్నామా, దేవునికి క్రీస్తుకి మనం సాక్షిగా ఉండాలంటే ఈ ఆలోచనలన్నీ వస్తాయి. మనం ఆలోచనలు క్రీస్తుకు సాక్షిగా ఉండకపోతే రావు. మనకి రావు, మన పిల్లలకి రావు, మన చిన్న బిడ్డలకి రావు. మనం వాక్యం వినటానికి రాము. ఎప్పుడు వచ్చినా సంఘంలో పిల్లలు అటు కూర్చుంటారు, పెద్దలు ఇటు కూర్చుంటారు, పిల్లలు వెనక ఆడుకుంటూ ఉంటారు, వాక్యం వినరు,
వాక్యం విన్న వాళ్ళకి, తల్లిదండ్రులు విన్న మీరు ఇంటికెళ్ళి మీరు ఏం నేర్పిస్తున్నారు? నేర్చుకోలేకపోతున్నారు. ఏముందిలే, వాక్యం నేర్పియకపోతే ఏముందిలే అనే ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఆడుకోవటమే వాళ్ళ జీవితం, చదువుకోవటమే వాళ్ళ జీవితం అయితే క్రైస్తవుడు కానీ పేరు పెట్టుకోవటం వాళ్ళ జీవితమేనా? సంఘానికి ఎందుకు తీసుకురావటం? ఇంట్లో వదిలేస్తే ఆడుకుంటారు కదా. భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు. వాక్యం వినటానికి, క్రీస్తుకు సాక్షిగా బ్రతకడానికి, క్రైస్తవుడు అని పేరు చెప్పుకోవడానికి మనకు నామూషి లేదు, కానీ బ్రతకడానికి నామూషి. ఒక్కరైనా ఈ వాక్యాన్ని విని మారాలని ఆశపడుతున్నాను. మారతారా? బాప్తిసం తీసుకుంటారా? క్రీస్తు కోసం ముందుకు అడుగులు వేస్తారా? వేయకపోతే చాలా అంటే చాలా మన ఆత్మని నరకంలో మనమే పడేసుకుంటాం. రేపు లెక్క అడుగుతాడు. మనం పిల్లలకి ఏం చేసాం, మన భర్తకి ఏం చేసాం, మన భార్యకి ఏం చేసాం, మన పిల్లలకి ఏం చేసాం, మన యవనస్తులకి ఏం చేసాం, మన తల్లిదండ్రులకు మనం ఏం చేసామని. క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే సువార్త విషయంలో కూడా మనం ముందుకు అడుగులు వేయాలండి. అదేవిధంగా 1 పేతురు 2:21 మనం గమనిద్దాం. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇక్కడ క్రీస్తు మన కోసం బాధపడ్డాడంట. మనందరికీ తెలిసిందే కదా, బాధపడ్డాడా లేదా? బాధపడ్డాడు. తన అడుగుజాడలందు మనల్ని నడవమన్నాడు. క్రీస్తు అడుగుజాడలందు నడవమంటే, క్రీస్తు ఎలాగైతే సువార్త చెప్పాడో, క్రీస్తు ఎలాగైతే ప్రాణం పెట్టాడో, మనం కూడా అలానే ప్రాణం పెట్టమని అర్థం. కానీ మనం ప్రాణం పెట్టడానికి ఇష్టపడం. ఎవరి కోసం ప్రాణం పెడతావా అనే ఒక యవనస్తుని అడిగితే, నా లవర్ కోసం ప్రాణం పెడతా అంటాడు. యవనస్తురాలను అడిగితే, నా లవర్ కోసం ప్రాణం పెడతా అంటాడు. ఈరోజు జరిగేది అదే. భార్యని అడిగితే నా భర్త కోసం పెడతాను, భర్తను అడిగితే నా భార్య కోసం, నా పిల్లల కోసం. దేవుడి కోసం దేవుడు ఎందుకు, ప్రాణం పెట్టినా వేస్ట్. అంతే కదా. దేవుడు ఎందుకు, మనం పైకి పోయాక దేవుడు ఎందుకు బాగా చూపిస్తాడు. క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలంటే క్రీస్తులాగా మనం శ్రమ పడాలి. క్రీస్తులాగా మనం బయటకు వెళ్ళి అడుగులు వేసి సువార్త చెప్పి అన్యజనుల యందు మనం అవమానపరచబడాలి. వాళ్ళు మనల్ని తిట్టాలి, కొట్టాలి. అప్పుడే మనకి పరలోకంలో మంచి స్థానం దొరికిద్ది. మనం ఈరోజు ఖచ్చితంగా ఫస్ట్ బాప్తిజం అయితే ఇప్పియాలి. ఇప్పించిన తర్వాత వాళ్ళకి వాక్యం నేర్పించాలి. చిన్న బిడ్డలకి బాల్యదినం నుంచి నేర్పించాలన్న ఆలోచన ఎప్పుడో మర్చిపోయారు క్రైస్తవులు. అవునా కాదా? అది వాస్తవం. నేను చాలామందిని గమనించాను, చూస్తున్నాను కూడా. బాల్య దినమునందు వాక్యము పిల్లలకి లేదు. 0 ఈరోజు 0. నేను చూశాను, నేను మనస్ఫూర్తిగా చూసి చెప్తున్నాను. యవనస్తులకి ఏమన్నా ఉందా అంటే 50% or 40% 0. అంతే. 100కి 40%, 50% ఉన్నారు. ఎందుకు అలా తయారైంది క్రైస్తవ్యం? ఫోన్లు నొక్కమంటే నొక్కుతారు, సినిమాలు చూడమంటే చేస్తారు. మన తల్లిదండ్రులు ఏం చేస్తామో పిల్లలు అదే చేస్తారంట. మనం ఫోన్లు నొక్కుంటా, టీవీలు చూస్తా, సీరియళ్ళు చూస్తా, కామెడీలు చూస్తా, మనకి ఇష్టమైన మాటలు చూస్తూ ఉంటే మనకి ఎలా అర్థమైద్ది? సువార్త విషయంలో క్రీస్తు మన కోసం ప్రాణం ఇచ్చాడని ఆలోచన లేకుండా మన ఇష్టానుసారమైన జీవితం, ఇంటికి వెళ్ళంగానే వెంటనే సీరియళ్ళు, సినిమాలు. వెంటనే క్రీస్తు సాక్షిగా ఉండాలంటే సినిమాలు చూస్తే సరిపోద్దా, సీరియల్ చూస్తే సరిపోద్దా? బైబిల్ చదవాలి. చదివిన నీవు ఒకరిని మార్చాలనే ఆలోచన ఉండాలి. ఇక్కడ ఒక ఆత్మను మారిస్తే వెంటనే బయటికి వెళ్ళి మార్చాలన్న ఆలోచన రావాలి. క్రీస్తు ఆ రోజు ఆయన అనేక మందిని మార్చారు, శిష్యులను మార్చారు. శిష్యులు ఏం చేశారు? అనేక మందిని మార్చడానికి బయటకు వచ్చారు. ఈరోజు మనం మారాం. మనం ఇంకొకరు మార్చాలని, అగ్నిలో పడకుండా లాగాలని ఆలోచన మనకు లేకపోతే ఎట్లా? పోతేంలే, ఆడ చస్తే చావని, వినకపోతేంలే, పోతే పోని, వాడి కర్మ. ఇదే ఆలోచన తప్ప మన క్రైస్తవులకి వాక్యం చెప్పాలి, వాడు శత్రువునైనా ప్రేమించాలని మనం ఎంతమందికి ఎంతో రీతిగా వాక్యం బోధిస్తుంటే, మనం శత్రువులను ప్రేమించడానికి కూడా మనకి ఎక్కడో ఈగో. ఎందుకు? ఏం శత్రువుని ప్రేమిస్తే తప్పేంది?
ప్రేమించలేం. క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే అస్సలు మన వల్ల కాదు. ఈరోజు దేవుని యొద్ద ఉన్న వాక్యం మన దగ్గరికి వచ్చిందండి. ఆ వాక్యాన్ని మనం పూర్తిగా చదివి మన చిన్న బిడ్డలకి, మన యవనస్తులకి మనం నేర్చుకొని సువార్త విషయంలో ముందుకు అడుగులు వేసి అగ్నిలో పడకుండా ఒక ఆత్మను రక్షించాలని మనమందరం సాక్షులుగా ఉండాలని ఈరోజు ప్రమాణం తీసుకుందాం. బాప్టిజం కంపల్సరీ, చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సువార్త కంపల్సరీ, అది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే మనం దేవుని యొద్ద ఉన్న వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుకుంటామో మనకి పూర్తిగా తెలిసిద్దండి. మనము ఆ వాక్యాన్ని మనం చదువుకోవాలి. మనకు చదువు రాకపోతే మన బిడ్డల చేత చెప్పించుకోవాలి. మనం మన బిడ్డల్ని బయట వదిలేసి ఆడుకోండి అని, సినిమాలు చూడండి అని, షికార్లకు వెళ్ళండి అని మనం చేస్తూ ఉంటే రేపు లెక్క అడుగుతాడు. ఆ రోజు సినిమాకి ఎందుకు పంపించావంటే ఏముందిలే పంపించాను నా ఇష్టం అంటే ఎట్లా? ఆడుకోవటానికి ఎందుకు పంపించావు చర్చికి పంపించకుండా అంటే నా ఇష్టం అంటే ఎట్లా? వాక్యాన్ని నేర్పించమంటే నీ బిడ్డలకి ఎందుకు నువ్వు నేర్పించలేదంటే నా ఇష్టం అంటే ఎట్లా? సినిమాలు చూపించావు, ఎందుకు చూపించావు అంటే నా ఇష్టం అంటే ఎట్లా? కుదిరిద్దా మనకి? క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే ఎన్ని చేస్తే కుదిరిద్దా? కుదరదు కదా. ఆలోచన చేయండి, ఆత్మ విమర్శ చేసుకోండి. దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మా కన్న తండ్రి, మీకే వేలాది వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని నీ బిడ్డలకు బోధించున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని విని ఒక్క ఆత్మ అయినా మార్చాలని ఆశపడుచున్నాను తండ్రి. బాప్తీసం తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నాడు తండ్రి. చిన్న బిడ్డలకు వాక్యాన్ని నేర్పించడానికి అనేక మంది వెనకడుగు వేస్తున్నారు తండ్రి. యవనస్తులు ఈరోజు దేవుని అడుగుజాడల్లో ఉండట్లేదు తండ్రి. ఎందుకు ఇలా క్రైస్తవ్యం అయిపోయిందో అర్థం కావట్లేదు తండ్రి. అనేక మంది క్రైస్తవ్యం మీద మరి దాడులు చేస్తూ ఉండగా కానీ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు తండ్రి. చర్చిలను కాలుస్తున్నారు తండ్రి. ఎంతో మంది అవమానకరంగా జీవిస్తున్నారు తండ్రి. చాలా బాధగా ఉంది తండ్రి, చాలా బాధగా ఉంది. అన్ని జనులు ఎంతో అవమానకరంగా మేము మాటలు పడినప్పుడు మాకు పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నారు తండ్రి. మేము అలాగే మీ సువార్త విషయంలో మేము ముందుకు అడుగులు వేయాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు వేలాది వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు గారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘస్థులకు, సంఘ పెద్దలకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. రైట్. ఐ అప్రిషియేట్ డానీని, సిహెచ్ కృప డానియల్ గారిని. తాను అనుకున్న కంటెంట్ని బోల్డ్గా చెప్పగలిగి ఉన్నాడు. ఎస్, కొన్ని డికేడ్స్గా దిస్ ఈజ్ ద ఫెయిల్యూర్. నిన్న డేవిడ్సన్ అంకుల్ మేమందరం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. తెలుసా పొదిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని? 72 కాదు, 84 సంఘాలు పొదిల్లో. అలా అయిపోతా ఉంది. సో ఎందుకంటే ఆ కంప్లీట్ డాక్ట్రిన్ లేదు. ఏ రీతిగా ఎటైతే అటు, ఎటు ఇష్టమైతే అటు. ఇష్టమైన బోధనే అయితే ఓకే, కష్టమైన బోధ అయితే ఇంకా 83 సంఘాలు ఉన్నాయి. సో దిస్ ఈస్ వాట్ సంఘములు, విశ్వాసము ఈ రీతిగా జరుగుతుంది. అండ్ వీ నీడ్ టు అడ్మిట్ అది అబ్సల్యూట్గా ఫెయిల్యూర్. డిఎల్ మోడీ గారు ఆయన ఏమంటారంటే, ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తారో వాళ్ళు కలిసి సంతోషంగా జీవిస్తారు. వీ నీడ్ టు అడాప్ట్ దట్. పిల్లల మధ్య వాక్యము. అండ్ దానిలో నిరాశ కొంత వ్యక్తపరిచాడు. సండే స్కూల్